ఓం నమ శివాయ. యామ్యే సదంగే నగరే తిరమ్యే విభూషితాంగం వివిధైశ్చ భోగైః సద్భక్తిముక్తిప్రదమీశమేకం శ్రీనాగనాథం శరణం ప్రపద్యే. శివానందలహరి. నాలం వా సకృదేవ దేవ భవతః సేవా నతిర్వానుతిః పూజా వా స్మరణం కథాశ్రవణమప్యాలోకనం మాదృశాం స్వామిన్నస్థిరదేవతానుసరణాయాసేన కిం లభ్యతే కా వా ముక్తిరితః కుతో భవతి చేత్ కిం ప్రార్థనీయం తదా. ఓ శివా, నీకు ఒకసారి నమస్కరించడం కానీ, శ్లాఘించడం కానీ, పూజించటం కానీ, తలంచడం కానీ, నీ కథలను వినటం కానీ, నిన్ను దర్శించటం కానీ, సేవించటం కానీ మాలాంటి వారికి చాలు. ఇంతకు మించిన ముక్తి ఏముంది? అస్థిరమైన మిగిలిన దేవతలను కొలుచుట వలన లాభం ఏముంటుంది? ఇంతకంటే కోరదగినది ఏముంటుంది శివా? శంకరులు అందరి దేవతల్లోనూ ఆదిదేవుణ్ణి చూడగలిగారు. అందరి మీద స్తోత్రాలు వ్రాశారు. శివకేశవులకు పరాశక్తికి భేదాన్ని చూడలేదు. ఇంతటి అద్వైత దృష్టి, అంతర్యామి దర్శనం కలిగిన వారు మాత్రమే అలా స్తుతించగలరు. ఇందుకు కారణం అందరిలో ఉన్నది ఒక్కరే అనే ఆయన అభేద అద్వైత భావన. అంతటా సర్వాంతర్యామిని చూడగలగడమే అనిపిస్తుంది. పరమత సహనమే కాదు, పరదేవతా సహనము, పరగురు సహనం కూడా ఉండాలని చెప్పడమే శంకరుల ఉద్దేశం అనిపిస్తుంది. కిం భ్రూమస్తవ సాహసం పశుపతే కస్యాస్తి శంభో భవద్ధైర్యం చేదృశమాత్మనః స్థితిరయం చాన్యై కథం లభ్యతే భ్రస్యద్దేవగణం త్రశన్మునిగణం నశ్యత్ప్రపంచం లయం పశ్యన్నిర్భయ ఏక ఏవ విహరత్యానందసాంద్రో భవాన్. ఓ భూతనాథ, ఏమి నీ సాహసము, ఏమి నీ ధైర్యము! మరెవ్వరైనా ఇట్లు నిలిచి ఉండగలరా? నిరాశతో దేవతలందరూ అటూ ఇటూ పారిపోతూ ఉండగా, మునులందరూ భయకంపితులగుచుండగా, తుదకు ప్రపంచమంతయు నశించిపోవుచుండగా, నీ ఒక్కడవే కదా నిర్భయుడవై మహాప్రళయమందు భీతి లేక విలసిల్లుచుంటివి. దేవతలు, ఋషులు, సమస్త ప్రపంచము నశించిపోయే సమయంలో నిర్భయంగా, చెక్కు చెదరకుండా, ఏమాత్రం భయపడకుండా, నిర్వికారంగా స్థితప్రజ్ఞుడిలాగుండేవాడు శివుడు ఒక్కడే. అందరూ తనలోనే ఉన్నారు, తను అందరిలో ఉన్నాడు. ఇంకా ఇంతకంటే ఇతరమనే ప్రసక్తి ఎక్కడ ఉంటుంది? భేద దృష్టి గల వారికే భయం కూడా ఉంటుంది. మన శరీరంలో ఎడమ చేతిని చూసి కుడి చెయ్యగాని, కుడి చెయ్యని చూసి ఎడమ చెయ్యగాని భయపడతాయా? పడవు. ఎందుకంటే రెండూ శరీరంలోని భాగాలే. అదేవిధంగా తనే ప్రపంచము, తనలోనే ప్రపంచము అయినప్పుడు ఇక భయం ఎక్కడుంటుంది? తనలో ఉన్న ప్రపంచం నిక్షేపంగా ఉంది. మళ్ళా సృష్టి సమయానికి మొత్తం క్రమబద్ధంగా బయటపడి బట్టకడుతుంది. అందుకే అంతటి ప్రళయం వచ్చినా శివుడు సాక్షీభూతుడుగానే ఉంటాడు, యోగమూర్తిలాగానే ఉంటాడు. ఆందోళన పడడు, ఆవేదన అంతకన్నా పడడు. అదీ సాహసం అంటే, అదీ స్థితప్రజ్ఞత్వం అంటే, అదీ నిర్వికార నిస్సంగత్వం అంటే. ఇలా ఉండగలిగేది శివుడొక్కడే. యోగక్షేమ ధురంధరస్య సకల శ్రేయప్రదోద్యోగినో దృష్టాదృష్టమతోపదేశకృతినో బాహ్యాంతరవ్యాపినః సర్వజ్ఞస్య దయాకరస్య భవతః కిం వేదితవ్యం మయా శంభో త్వం పరమాంతరంగ ఇతి మే చిత్తే స్మరామ్యన్వహం. ఓ పరమేశ్వరా, ప్రజల యోగక్షేమ భారము వహించుట, సకల శ్రేయస్సులు వసంగుట, ఐహికాముష్టిక సాధనోపాయములను ఉపదేశించుట, ఎల్లరను దయతో చూచుట, సర్వజ్ఞత్వము ఎల్లడా నిండియుండుట నీ గుణములు కదా. నీవే నాకు పరమ ఆప్తుడువని ఎల్లవేళలా తలంతును. అదియే నాకు శ్రేయస్కరము.
ప్రళయ సమయంలో శివుడు సాక్షీభూతుడుగా, నిర్వికారుడుగా, నిర్వేదంతో, నిస్సంగత్వంతో ఉంటాడని పూర్వ శ్లోకంలో చెప్పబడింది. నిస్సంగత్వం అంటే పట్టించుకోకుండా బాధ్యతలను విస్మరించేవాడని అర్థం కాదు. సజ్జనుల యొక్క, ఆశ్రితుల యొక్క యోగక్షేమాలు చూస్తాడు. కాలానుగుణంగా జరగవలసిన వాటిని జరిగేలా చూసి ఆదుకుంటాడు. కనిపెట్టుకుని ఉంటూ ఇహపర సంబంధమైన, సమ్మతమైన, హితము, శుభము జరిగేలా చూసే దయాసముద్రుడు కాబట్టి అందరికీ ఆత్మీయుడు. అందుకే అందరి హృదయాల్లోని ఉండేవాడు శివుడే అని ఈశ్వర సర్వభూతానాం హృద్దేశే అర్జున తిష్టతి అన్న గీతావాక్యం చెప్తుంది. అందుకే శివస్మరణ సర్వమంగళకరం.